హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ పేరు ద గ్యాంగ్స్టర్, ది కాప్, ద డెవిల్. ఇది ఒక కొరియన్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్, విలన్ ఒక గ్యాంగ్స్టర్. వీరిద్దరూ కాకుండా ఒక సీరియల్ కిల్లర్ కూడా ఉంటాడు. వీళ్ళ ముగ్గురి మధ్య జరిగే డ్రామానే ఈ సినిమా. ఇక స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ సీన్లోనే సీరియల్ కిల్లర్ ఎంట్రీ ఉంటుంది. అతను ఒక వైట్ కార్లో ఒక బ్లాక్ కార్ని ఫాలో అయ్యి సిటీ నుంచి దూరం వెళ్ళాక ఎవరూ లేని ప్రదేశంలో ఆ బ్లాక్ కార్ని వెనక నుంచి డాష్ ఇస్తాడు. దానితో ఆ కారు ఓనర్ కిందకి దిక్కగానే అతనిపై కత్తితో దాడి చేసి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మర్డర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మన హీరో క్రైమ్ సీన్కి చేరుకుంటాడు. అక్కడ బాగా పరిశీలించగా కారు వెనకాల కాస్త డ్యామేజ్ అవ్వడంతో పాటు వైట్ కలర్ పెయింట్ కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి దొరికిన ఎవిడెన్స్తో డిస్కషన్ చేసుకుని చనిపోయిన వ్యక్తి వ్యాలెట్ మిస్ అయింది కాబట్టి ఆ కిల్లర్ ఒక దొంగ అయి ఉంటాడు అని అనుకుంటారు. అప్పుడే హీరో అక్కడికి వచ్చి అతను దొంగ కాదు, తను ఒక సీరియల్ కిల్లర్ అని చెప్పి తన దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తాడు. ఇంతకు ముందు కూడా ఇలాగే 3 సార్లు మర్డర్స్ జరిగాయి అని, అప్పుడు కూడా కిల్లర్ నైఫే యూజ్ చేశాడు అని, ఆ గాయాల మెజర్మెంట్స్ బట్టి చూస్తే ఆ 3 హత్యలు అలాగే నిన్న నైట్ జరిగిన హత్య కూడా ఒక్కడే చేశాడని చెప్తాడు. కట్ చేస్తే గ్యాంగ్స్టర్ ఎంట్రీ. ఒకరోజు నైట్ ఒక డీలింగ్ ఫినిష్ చేసుకుని కార్లో వెళ్తూ ఉండగా ఆ సీరియల్ కిల్లర్ వెనక నుంచి వచ్చి గ్యాంగ్స్టర్ వెళ్తున్న కార్ని డాష్ చేస్తాడు. ఏదో బిజినెస్ డీలింగ్ కాల్లో ఉన్న గ్యాంగ్స్టర్ వీడితో ఎందుకు వచ్చిన డిస్కషన్లే అనుకుని వాడిని ఇట్స్ ఓకే పొమ్మని చెప్తాడు. అప్పుడే ఆ సీరియల్ కిల్లర్ గ్యాంగ్స్టర్ మీద అటాక్ చేయడంతో ఆ గ్యాంగ్స్టర్ డిఫెన్స్ చేసుకుని ప్రాణాలతో బయటపడతాడు. కానీ ఆ సీరియల్ కిల్లర్ తప్పించుకుని పోతాడు. గాయాలతో ఉన్న గ్యాంగ్స్టర్ని అతని మనుషులు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ స్పృహలోకి వచ్చిన గ్యాంగ్స్టర్ ఇది నా శత్రువుల పని కాదు, వేరే ఎవరో చేసిన పని అని చెప్పి ఒక పేపర్ మీద ఆ కిల్లర్ కార్ నంబర్ గుర్తున్నంత వరకు రాసి తన మనిషికి ఆ కార్ని ట్రేస్ చేయమని చెప్తాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి నైట్ జరిగిన ఇన్సిడెంట్ గురించి విన్నాను, మేము కూడా ఆ కిల్లర్ గురించి వెతుకుతున్నాం, నీ దగ్గర ఏమైనా క్లూస్ ఉంటే చెప్పు, మేము అతన్ని పట్టుకుంటాం అంటాడు. కానీ గ్యాంగ్స్టర్ నన్నెవరు అటాక్ చేయలేదు, నేనే పడ్డాను అని అబద్ధం చెప్తాడు. తర్వాత ఒక ఆర్టిస్ట్ చేత ఆ చీకట్లో గుర్తున్నంత వరకు ఆ కిల్లర్ ఫేస్ని గీస్తాడు. ఆ స్కెచ్ని అతని మనిషికి ఇచ్చి పోలీసుల కంటే ముందే ఈ కిల్లర్ని మనం పట్టుకోవాలి అంటాడు. మరొక పక్క హీరో తన హైయర్ అఫీషియల్స్తో మనం ఎలాగైనా ఆ గ్యాంగ్స్టర్ని అరెస్ట్ చేయాలి, లేదంటే మనకంటే ముందు వాడే ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకుని చంపేస్తాడు అని అంటే అతన్ని అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, పైగా విక్టిమ్ని మనం అరెస్ట్ చేయలేము అంటాడు. కనీసం ఆ కిల్లర్ని పట్టుకోవడానికి ఫోర్స్ అయినా పెంచమని అడుగుతాడు. కానీ ఆఫీసర్ చూద్దాంలే అన్నట్టు మాట్లాడతాడు. కట్ చేస్తే ఆ కిల్లర్ ఒక లారీ డ్రైవర్ని చంపి ఆ లారీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా అనుకోకుండా ఆ ఫైట్లో అతని నైఫ్ రోడ్డు పక్కన పడిపోతుంది. తర్వాత హాస్పిటల్ నుంచి రికవర్ అయిన గ్యాంగ్స్టర్ ఆ కార్ని ట్రేస్ చేశారా అని అడగగా ఒక హైవే పక్కన ఆ కార్ని చూసామని, ఆ చుట్టుపక్కల వెతకగా 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక నైఫ్ కనిపించింది అని ఆ నైఫ్ని గ్యాంగ్స్టర్కి చూపిస్తాడు. అది చూసిన గ్యాంగ్స్టర్ తనని పొడిచిన నైఫ్ అదే అని గుర్తుపడతాడు. ఆ తర్వాత మన హీరోకి కాల్ చేసి ఆ కిల్లర్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తానని రమ్మంటాడు. అప్పుడే ఇద్దరు ఒక డీలింగ్ మాట్లాడుకుంటారు. మనిద్దరం ఆ కిల్లర్ని వేరువేరుగా వెతుకుతున్నాం, ఆ కిల్లర్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరికినా ఒకరికి ఒకరం షేర్ చేసుకుందాం, ఒకవేళ కిల్లర్ పోలీసులకి దొరికితే అతని చట్ట ప్రకారం శిక్షింపబడతాడు, అదే గ్యాంగ్స్టర్కి దొరికితే ఆ గ్యాంగ్స్టర్ ఆ కిల్లర్ని చంపేస్తాడు. అందుకు హీరో కూడా ఓకే చెప్తాడు. అప్పుడే ఆ గ్యాంగ్స్టర్ ఆ హీరోకి తనకు దొరికిన కారు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కిల్లర్ స్కెచ్ కూడా చూపిస్తాడు. తర్వాత హీరో ఆ కిల్లర్ యూజ్ చేసిన కార్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చెక్ చేస్తాడు. ఆ కార్లో హెయిర్ అలాగే రక్తపు మరకలు దొరుకుతాయి. ఆ ఎవిడెన్స్ని తీసుకెళ్లి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి ఇస్తాడు. ఆ గ్యాంగ్స్టర్ తనకి దొరికిన కిల్లర్ నైఫ్ని యూజ్ చేసి తన మనిషి చేత తన ఎనిమిని హత్య చేయిస్తాడు. తర్వాత ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ నైఫ్ మీద ఉన్న రక్తపు మరకల్ని డిటెక్ట్ చేయగా అంతకుముందు జరిగిన సీరియల్ కిల్లింగ్ మర్డర్స్తో మ్యాచ్ అవ్వడంతో ఈ హత్య కూడా ఆ సీరియల్ కిల్లరే చేశాడని అనుకుంటారు. కానీ ఆ నైఫ్ మీద కిల్లర్కి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఏమీ దొరకవు. అనుమానం వచ్చిన హీరో ఆ గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోగా అవును, నా ఎనిమిని నేనే చంపి ఆ హత్యని ఆ కిల్లర్ ఖాతాలో వేశా అంటాడు. దానితో కోపం వచ్చిన హీరో ఆ కిల్లర్ దొరికాక నీ సంగతి చూస్తా అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీడియాలో కూడా సీరియల్ కిల్లర్ గురించి న్యూస్ వైరల్ అవుతుంది. కిల్లర్ ఆ న్యూస్ చూసి తను చెయ్యని హత్యకి తనని ఫ్రేమ్ చేసినందుకు కోపపడతాడు. కట్ చేస్తే ఆ గ్యాంగ్స్టర్ తన ఎనిమీ ఫ్యూనరల్కి వెళ్ళి ఎనిమీ కొడుకుతో తన తండ్రి మరణానికి సంతాపం తెలియజేస్తాడు.
అదే ఫెనరల్కి కిల్లర్ కూడా వచ్చి చనిపోయిన వ్యక్తి కొడుకుకి ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ లెటర్లో యువర్ ఫాదర్ కిల్లెడ్ విత్ మై నైఫ్ యూజ్డ్ బై సమ్వన్ అని రాసి ఉంటుంది. అది చదివి గ్యాంగ్స్టరే తన తండ్రిని చంపి ఉంటాడని అర్థమయ్యి ఆ గ్యాంగ్స్టర్ మీద తన మనుషులతో అటాక్ చేయగా ఆ గ్యాంగ్స్టర్ తన ఎనిమి కొడుకును కూడా చంపేస్తాడు. అప్పుడే అతని పాకెట్లో ఆ లెటర్ని చూస్తాడు. కట్ చేస్తే ఫోరెన్సిక్ డాక్టర్ హీరో ఇచ్చిన ఎవిడెన్స్ని DNA టెస్ట్ చేయగా అందులో ఆ కార్ స్టీరింగ్కి ఉన్న బ్లడ్ శాంపిల్ ఒక మిస్సింగ్ పర్సన్ DNAకి మ్యాచ్ అయింది అని తన దగ్గర ఉన్న మిస్సింగ్ పర్సన్ కంప్లైంట్ ఫైల్ చూపిస్తుంది. హీరో ఆ అడ్రస్కి వెళ్ళి చూడగా అక్కడ ఒక ఆవిడ 3 monthsగా అతను కనిపించట్లేదు అని చెప్తుంది. హీరో ఆ మిస్సింగ్ పర్సన్ రూమ్ చెక్ చేయగా అక్కడ ఒక ఫోటో ఆల్బంలో ఆ వ్యక్తి ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో ఆ గ్యాంగ్స్టర్ ఇచ్చిన స్కెచ్లో ఉన్న ఫేస్తో మ్యాచ్ అవుతుంది. ఆ ఫోటోని గ్యాంగ్స్టర్కి షేర్ చేయగా ఆ గ్యాంగ్స్టర్ కూడా ఎస్ వీడే నన్ను అటాక్ చేసింది అని కన్ఫర్మ్ చేస్తాడు. ఆ కిల్లర్ ఫోటోని గ్యాంగ్స్టర్ తన మనుషులందరికీ చూపించి సిటీ మొత్తం అతని గురించి గాలిస్తాడు. నెక్స్ట్ డే గ్యాంగ్స్టర్ రోడ్డు పక్కన అంబ్రెల్లా పట్టుకుని హీరో కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఒక స్కూల్ స్టూడెంట్ వర్షంలో తడవడం చూసి తన అంబ్రెల్లాని ఆ స్టూడెంట్కి ఇచ్చేస్తాడు. తర్వాత బస్ ఎక్కి ఆ అమ్మాయి అంబ్రెల్లా ఇవ్వకుండానే వెళ్ళిపోతుంది. గ్యాంగ్స్టర్ అదే రోజు ఈవినింగ్ హీరోతో కలిసి తన బార్లో మందు తాగుతూ ఉండగా న్యూస్ ఛానల్లో ఒక స్టూడెంట్ హత్య గురించి చెప్తూ ఉంటారు. ఆ లొకేషన్ ఉన్న అంబ్రెల్లాని చూసిన గ్యాంగ్స్టర్ అది మార్నింగ్ స్టూడెంట్కి తను ఇచ్చిన అంబ్రెల్లాని గుర్తుపట్టి అక్కడ ఉన్న తన మనుషులతో ఆ బస్సు వెళ్ళిన రూట్ని గాలించమని చెప్తాడు. అలా వెతుకుతూ ఉండగా ఒక వ్యక్తి ఆ కిల్లర్ ఫోటో చూసి అతను ఉండే రూమ్ చూపిస్తాడు. గ్యాంగ్స్టర్ మనుషులు ఆ కిల్లర్ అక్కడికి వచ్చాక పట్టుకోవాలని కనిపించకుండా దాక్కుని కిల్లర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కిల్లర్ అక్కడికి కారులో వస్తాడు. కానీ కిల్లర్కి ఎవరో తనని ఫాలో అవుతున్నారని అనుమానం వచ్చి కార్ని ఆపకుండా స్పీడ్గా పోనిస్తాడు. హీరో అండ్ గ్యాంగ్స్టర్ అతని మనుషులు కిల్లర్ని చేస్ చేస్తారు. చేసిన తర్వాత ఫైనల్గా ఆ కిల్లర్ గ్యాంగ్స్టర్కి దొరుకుతాడు. ఆ కిల్లర్ని తన డెన్కి తీసుకెళ్ళి టార్చర్ చేసి చంపుదామనే టైంకి హీరో కారుతో అక్కడికి వచ్చి గ్యాంగ్స్టర్ని గుద్ది కిల్లర్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తాడు. ఆ తర్వాత హీరో గ్యాంగ్స్టర్కి సంబంధించిన క్లబ్స్ బార్స్ మీద రైడ్ చేసి గ్యాంగ్స్టర్ చేసే ఇల్లీగల్ బిజినెస్ని ఆధారాలతో సహా బయటపెడతాడు. దానితో గ్యాంగ్స్టర్ పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. కానీ కిల్లర్ని కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు నేను ఆ హత్యలు చేయలేదు అని పోలీసులే కేసుని క్లోజ్ చేయాలని నన్ను ఇరికించారు అని చెప్తాడు. కిల్లరే హత్యలు చేసినట్టుగా పోలీసుల దగ్గర ఎటువంటి సరైన ఆధారాలు ఉండవు. అప్పుడే ఒక లాయర్ కిల్లర్ యూజ్ చేసిన నైఫ్ని చూపించినా దాని మీద చనిపోయిన వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ అయితే ఉన్నాయి కానీ తన క్లయింట్ ఫింగర్ ప్రింట్స్ అయితే లేవు కదా అని కిల్లర్ తరపు లాయర్ వాదిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన గ్యాంగ్స్టర్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ రోజు నైట్ నా పైన అటాక్ చేసింది ఇతనే అని చెప్పి ఆ నెక్స్ట్ డే గీయించిన స్కెచ్ని అలాగే తన షర్ట్ విప్పి తన చెస్ట్ మీద ఆ కిల్లర్ నైఫ్తో పొడిచిన గాయాలని చూపిస్తాడు. అలాగే ఆ అటాక్ టైంలో డిఫెన్స్ చేసుకోవడం కోసం తను కూడా ఆ కిల్లర్ని పొడిచా అని చెప్పగా ఆ కిల్లర్ చెస్ట్ మీద కూడా గాయం ఉంటుంది. దానితో పాటు నా ఎనిమి కొడుకుకి అతను రాసిచ్చిన లెటర్ని చూపిస్తాడు. దాని మీద యువర్ ఫాదర్ కిల్లెడ్ విత్ మై నైఫ్ అని రాసి ఉంటుంది. అప్పటికే తెలివిగా ఆ గ్యాంగ్స్టర్ బై సమ్వన్ అనే సెంటెన్స్ని చించేసి ఉంచుతాడు. దాని మీద ఉన్న ఆ కిల్లర్ హ్యాండ్ రైటింగ్ కూడా చెక్ చేసుకోమని చెప్తాడు. సరైన ఆధారాలు ఉండటంతో ఆ కిల్లర్కి లైఫ్ టైం ప్రిజన్ పనిష్మెంట్ని కోర్టు విధిస్తుంది. అలాగే ఆ గ్యాంగ్స్టర్ కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్టులో ఉండటంతో ఆ గ్యాంగ్స్టర్ని అరెస్ట్ చేస్తారు. గ్యాంగ్స్టర్ చేసిన సహాయానికి మన హీరో కిల్లర్ ఉన్న సేమ్ జైల్లోనే గ్యాంగ్స్టర్ని ఉంచేలా చేయడంతో ఆ కిల్లర్ని గ్యాంగ్స్టర్ చంపేస్తాడు. ఇంతటితో ఈ సినిమా పూర్తవుతుంది.